సింగరేణి వ్యాప్తంగా 4 జిల్లాలలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4 జిల్లాల్లో 47,752 మంది ఓటర్లున్నారు. వీరు ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికి 5 కేంద్రాలలో 26 బూతులను సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. తర్వాత కౌంటింగ్ చేపడతామన్నారు. ఫలితాలను హైకోర్టు సూచనతో కోర్టుకు సమర్పిస్తామన్నారు అధికారులు. Will be conducted. So we have identified 5 different booths. They have claimed a total membership of 41,000 approximately. Actual it is 40,752. We are conducting this election for electing the office bearers of this trade union at identified 5 booths. గోదావరిఖని సెయింట్స్ పాల్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో 6,900 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. గంగానగర్ సింగరేణి పాఠశాలలో భూపాలపల్లి డివిజన్కు చెందిన 5,940 మంది కార్మికులు ఓటింగ్లో పాల్గొననున్నారు. జవహర్ నగర్ టీటీసీ కేంద్రంలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన 12,358 మంది కార్మికులు, సింగరేణి సెక్టార్ 2 పాఠశాలలో రామగుండం డివిజన్లకు చెందిన 10,451 మంది కార్మికులు, ఆర్సీఓఏ క్లబ్లో 5,093 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు ఎన్నికల నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో 7 సీఐలు, 23 మంది ఎస్ఐలు, 19 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 100 మంది కానిస్టేబుళ్లతో పాటు 50 మంది హోంగార్డులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 48 గంటల పాటు వైన్స్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.